హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. చూసారా ఈ ఫ్రూట్స్? మనకు తెలియని ఫ్రూట్స్ చాలా ఉన్నాయండి. ఇవి కునుకుకాయలు అంటారు. అడవుల్లో మాత్రమే దొరుకుతాయి. ఈ భద్రాచలం అడవులు ఉన్నాయి కదండి, అటుపక్క తిరుగూరు అవన్నీ తెలంగాణ. తిరుగూరు అంటే మన ఆంధ్ర కింద వస్తుంది. అటువైపు అడవుల్లాగా ఉంటాయి కదండి, అటువైపు దొరుకుతాయి. ఇవి తినే ఫ్రూట్స్ అనండి. చూడండి, గింజలు కూడా ఉన్నాయి. ఇవి తింటారు, కాకపోతే మనకి దొరకవు. కొన్ని ఫ్రూట్స్ అంటే మనకి తెలుసు, కానీ అన్నీ అంటే మనకు తెలియదు కదండి. ఇలాగ మీ ఇంటి వెనకాల కానీ మీ ఇంటి ముందు కానీ ప్లేస్ ఉంటే ఇలాంటి ప్లాంట్స్ వేసుకోండి, మొక్కలు. చూడండి, ఫ్లవర్స్ మనం డైలీ పూజ చేసుకున్న వాళ్ళు అయితే డైలీ పూలు కొనవసరం లేదండి. చక్కగా మన ఇంటి ఆవరణలోనే మనం మొక్కలు, చిన్న చిన్న మొక్కలు వేసుకున్నాం అనుకో, ఆ పువ్వులన్నీ దేవుడికి పెట్టుకోవచ్చు చక్కగా. ఈ మొగ్గ చూడండి, ఇలా మొగ్గగా ఉంది. ఈ పువ్వు ఇచ్చాలంటే 10 రోజులు పట్టిద్ది. కరివేపాకు చెట్టు అండి, ఇక్కడ ప్లేస్ ఉంది, పెద్ద కరివేపాకు చెట్టు. ఆ కరివేపాకు ఎప్పటికప్పుడు దూసుకొని కూరలు వేసుకుంటే ఆ టేస్టే వేరు కదండి. మనం కరివేపాకు కొనుక్కొని ఒక ₹5 ₹10 కొనుక్కొని 10 రోజులు అట్టు పెట్టేసుకుంటాం మన ఫ్రిడ్జ్లో ఒక డబ్బాలో. ఇలాగా ఫ్రెష్గా చెట్టు ఉందనుకో, ఫ్రెష్గా ఎప్పటికప్పుడు కోసుకొని కూరలు వేసుకుంటే ఆ టేస్టే వేరు కదండి. ఏదైనా న్యాచురలే. మనం అందుకే ఇదివరకు వాళ్ళు అలాంటివన్నీ చేశారు కాబట్టి వాళ్ళు హెల్తీగా ఉన్నారు. మనం చూడండి, ఇప్పుడు అన్నీ హెల్త్ ప్రాబ్లమ్సే. మనకి ప్లేస్ లేకుండా, కొంచెం ప్లేస్ ఉన్నా సరే చిన్న చిన్న హుండీలు పెట్టుకోండి. అంటే ఈ కరివేపాకు చెట్లు అంటే అంత పెద్దవి పెట్టుకోకపోయినా దేవుడికి పూలు లాంటివి, ఇగో చూడండి, తమలపాకు చెట్టు చిన్న హుండీ అండి ఇది. కుండీలు వేసుకోండి. దేవుడికి ఏముందండి, మామూలుగా బయటికి వెళ్ళి తమలపాకులు తెచ్చుకోవద్దా? ఏముంది, రెండు రెండు కోసేసుకొని దేవుడి దగ్గర పెట్టేసుకుంటా తాంబూలం కింద. నా వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.